యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు బాపట్ల జిల్లా పర్చూరు గ్రామంలో ఉన్న 95 అడుగుల శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చామండి. ఇక్కడ స్వామివారి వాహనమైన క్యామెల్ని పెట్టారండి. చాలా అరుదుగా చూస్తున్న స్వామి టెంపుల్లో ఇలా ఆయన వాహనాన్ని పెట్టడం కూడా. కింద అక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ చిన్న టెంపుల్ గర్భగుడిలో స్వామివారు ఉన్నారు, అది కూడా చూపిస్తాను. స్వామి చూడండి ఎంత అందంగా ఉన్నారో. ఎటువంటి కలర్స్ వేయకుండా అలా వైట్లో అంత ఎత్తులో నిజంగా చుట్టుపక్కల 4-5 గ్రామాలను దీవిస్తున్నట్టు ఉందండి స్వామి. చుట్టుపక్కల 4-5 గ్రామాల నుంచి దూరం నుంచి కూడా కనిపిస్తారనుకుంటా స్వామి. చాలా బాగా కట్టారండి, ఎవరి ఆలోచనో కానీ. ఎంత అదృష్టం ఉంటే ఇంత మంచి టెంపుల్ని ఇలా ప్రతిష్ఠించారు అనిపిస్తుంది. ఎంత సంకల్పంతో చేశారో. ఇక్కడ స్వామి పైన సీతారాములు పెట్టారు. ఇవి స్టెప్స్ అండి. ఆఫ్టర్నూన్ టైంలో అవి కాళ్ళు కాలకుండా కూడా పైన మ్యాట్స్ అవి వేశారు. చాలా బాగా అనిపించింది అది కూడా. నిజంగా స్వామిని చూడ్డానికి మిట్ట మధ్యాహ్నం అది వెళ్ళినప్పుడు వెళ్ళలేకపోయేవాళ్ళం అవి లేకపోయి ఉంటే. ఇట్లా చుట్టూ స్వామికి చుట్టూ తిరగడానికి కూడా చుట్టూరా మ్యాట్స్ వేశారు. వచ్చే భక్తులకి వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారండి. ప్రతిదీ కూడా అర్థం కాకపోయినా కానీ కూడా ఉండి మరీ చెప్తున్నారు. చుట్టుపక్కల చూడండి, మొత్తం ఓపెన్ ప్లేస్ అండి. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అక్కడ. పంట పొలాల మధ్యలో స్వామి. చాలా బాగా చేశారండి టెంపుల్ని. వాళ్ళ కష్టంగా అనిపిస్తుంది. ప్రతి కాంపౌండ్ వాళ్ళు కానీ ప్రతి గోడ దగ్గర కూడా వాళ్ళ కష్టము, వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టారో ఈ టెంపుల్కి మనకి తెలుస్తుంది. ఇంకా ఫుల్ కన్స్ట్రక్షన్ అవ్వలేదండి, ఇంకా చేస్తూనే ఉన్నారు. 90 అడుగులంటండి స్వామి. చాలా అందంగా ఉన్నారు కదండి. ఇక్కడ గర్భగుడిలో మన ఆంజనేయ స్వామి చూడండి ఎంత బాగున్నారో. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందండి స్వామిని చూస్తుంటే. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత బాగా అలంకరించారో ఆ విగ్రహాలు, అవి కూడా చాలా నిండుగా ఉన్నాయండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము ఈరోజు ఈ టెంపుల్కి వెళ్ళి దర్శించుకోవడం, మీకు చూపించడం కూడా. కమిటీ మెంబర్స్ మాటల్లో కూడా తెలుసుకుందాం. ఇది ఎట్లా నిర్మించారండి? ఎన్ని సంవత్సరాలు అయింది? ఇది కరోనా చేసింది 2020లో స్టార్ట్ చేసింది. ఆ కరోనా వచ్చి ఒక సంవత్సరం ఆగిపోయింది. ఆగిన తర్వాత మన అమెరికాలో ఎన్ఆర్ఐ ఒక ఆయన, ఇక్కడ దగ్గర నూతలపాడు ఆయన ₹1 కోటి ఆయన వాగ్దానం చేశాడు. ఆయన ₹1 కోటి ఇచ్చాడమ్మా. తర్వాత 3 కోట్లు, మొత్తం 4 కోట్లు ఇప్పుడు అయ్యింది. ఇది ఇంకా వర్క్ జరుగుతుంది. వెనకేమో కళ్యాణ మండపం కడుతున్నాం. ఇది ఈ కట్టిన ఆయన జాన్ బాబు అని, పెద్దాపురం, కాకినాడ. మనకి ఇక్కడ పరిటాలని మనకి కృష్ణా జిల్లా. ఆయన అక్కడ విగ్రహం కట్టిన ఆయన కట్టినందుకు ఆయనకి 42 లక్షలు ఇచ్చాము. ఓన్లీ మెటీరియల్ మనం ఇచ్చేసి సంవత్సరంన్నర పట్టింది. సంవత్సరంన్నరకే అయిపోయింది. సంవత్సరంన్నరకే అయిపోయింది. మొత్తం అందరూ ఎవరు వచ్చినా కూడా ఇక్కడ చూసి
బాగా ఉంది. చాలా కానీ ప్రతి వాళ్ళు ఇప్పుడు ఇట్లా మీరు హైదరాబాద్ ఎన్ఆర్ఐలు ఎక్కువ శని ఆదివారాలు సాఫ్ట్వేర్లు సెలవులు కదా వాటర్ వెళ్తారు అవునవును. కంపల్సరీగా ఆగాల్సిందే. సాఫ్ట్వేర్లు ఎన్ఆర్ఐలు ఎక్కువ అంతా డోనర్స్ ఎక్కువ. ఇవంటే 5 లక్షలు అయిందమ్మా ఇది. ఇదండి. ఇచ్చారు. ఓకే. ఆంజనేయ వాహనం అది. చుట్టుపక్కల అంతా పల్లెటూరు వాళ్ళందరూ డోనర్స్ ఇచ్చారండి. 10,000 స్టార్టింగ్ కాడి నుంచి పేరు రాస్తారు. 50,000, 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు అట్లా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కింద 30 అడుగుల నుంచి వచ్చింది. అక్కడ లోపల దిమ్మె ఒకటి ఉంది. 30 అడుగుల నుంచి పైకి వచ్చింది. అక్కడి నుంచి అయితే 81. 81. మనం నిలబడ్డ కానీ అయితే 95. ఇక్కడ నుంచి 95. ఇది కింద కూడా 15 లక్షలు. ఇక్కడ ఏమైనా నిత్య పూజలు అవి చేస్తుంటారు. నిత్యం అంటే 12:30కి తలిపేశారు. అంటే ఇట్లానే ఇప్పుడు ఎవరన్నా వచ్చి స్వామివారు చూడాలనుకో, అందుకని ఇటు కట్టకట్టాలి. ఇప్పుడు మీ ముందే 2 కాళ్ళు అండి మన హైదరాబాద్. మేమందరం సభ్యులు ఉండే వాళ్ళంతా ఏంటంటే దేవుడి కింద ఏదో ఒకటి ఇచ్చేళ్తారు, ప్రసాదాల కింద, లేకపోతే సందా మామూలుగా ఈ గుడి కింద సందాకారం ఇస్తాననుకో వాళ్ళకే ఇచ్చేస్తాం. పూజ చేసినా కానీ వాళ్ళకి ఫోన్ చేసి పూజ చేస్తాం. ప్రతి మంగళవారం, శనివారం అభిషేకాలు, ఆకు పూజ అవి జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఇప్పుడు మీరు అనుకున్నారు అబ్బాయి పుట్టినరోజు లేకపోతే మీ మ్యారేజ్ ఏదో ఒకటి ఉంటాయి కదా, దానికి వాళ్ళకంతా గురైపోయిందండి. అనుకున్న వాళ్ళంతా పనులు అయిపోయినాయని వాళ్ళంతా వాళ్ళే వచ్చి చెబుతున్నారు. అనుకున్న వాళ్ళకి బాగానే సక్సెస్ అయింది. ఇంతకు ముందు కూడా ఇక్కడ ఏమైనా ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ ఏమీ లేదు సార్. బయట పెట్టాం. కరోనా టైంలో చేయలేక కరోనా ప్రాబ్లం వల్ల బయట ఉంది. ఇది అయిపోయేసరికి ఆ బయట తీసేసి వేరే గుడిలో పెట్టాం. ఈయన కాదు, ఈయన్ని మామూలు ప్రతిష్ఠ చేశాం. ఆయన తీసి వేరే వాడికి ఇచ్చేవారు. ఇదంతా ఇది పర్చూరు పర్చూరు కిందే ఇది డోనర్స్ అంతా చుట్టుపక్కల అందరూ దాతరండి. చుట్టుపక్కల అంతా అన్ని విలేజ్ వాళ్ళు సహాయం ఉంటేనే ఇక్కడ భగవంతుడు. ఈ బొమ్మ చూసి వాళ్ళంతా వాళ్ళే ఇచ్చిన చాలా మంది రైతు వారు ఎక్కువ అండి. వాళ్ళు అనుకుంటా వాళ్ళండి, అందరూ అనుకుంటారు. రైతు వారు ఎక్కువ. ఆయన చూసి చాలా మంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఫేస్ కానీ ఏదన్నా కానీ చూస్తే ఆగని వాళ్ళు లేరు. మాకు దూరం పోయి కూడా మళ్ళీ అసలు చాలా దూరం నుంచి కనిపిస్తున్నారు. పెద్ద కార్యక్రమానికి అందరూ అందరు సహకారం ఉంది. మనం కూడా చేయక్కర్లేదు, ఆయనే చేపించేస్తారు. తలపెట్టి సంకల్పం ఉంటే చాలు, ఆయనే చేపిస్తారు. అసలు అమ్మ లోన చూడు. వెనక మాల షెడ్ ఉంది. ఓకే. చూడండి దాంట్లో ఆఫీస్ కూడా చూడండి. వెనక మాల అన్నదానం కళ్యాణ మండపాన్ని పెట్టినా మంచిగా పెట్టినా చేయాలండి. దీంట్లో సార్ మీది హైదరాబాద్. మాది ఏలేదు. అదే భాష. దిమ్మె గురించి ఇది అమ్మ ఎడుగు చూసినా 20 అడుగులు ఇది. కింద 20 అడుగులు ఉంది లోతు. ఇదేమో 14 అడుగులు అమ్మ. కైవారు తిమ్మేది. ఇది మొత్తం టోటల్ వచ్చేటప్పటికి 34 అడుగులు వస్తుంది. ఇది దీనికి 75 టన్నులు ఐరన్ పెట్టింది. 75 టన్నులు. ఓకే. స్వామిని నిలబెట్టడానికి ఎంత స్ట్రాంగ్ గా పెట్టారు. 10,000 బస్తాలు సిమెంట్ పట్టింది. ఓకే. అది మొత్తం శనివారం మంగళవారం భజన చేస్తారు. పారాయణం చేసుకోవడానికి. ఏదో భగవంతుడు దానికి ఏదో ఒకటి చేసే ముందు ఇస్తానే ఉండాలి. చేసే ముందు అయితే శివరా శ్రీనివాసరావు గారే ఆయన బలంగా ఉన్నాడంటే ఆఫీస్. ఇదంతా మాట్లాడుకోవడానికి అమ్మ ఇట్లా 4 స్తంభాలకి ఆయన. ఇదంతా స్వామివారి సామాన్ పెట్టుకోవటానికి. ఎంత స్టాక్ ఉంది. అమ్మ ఇదంతా స్టోర్ రూమ్. వాళ్ళు నడవలేదు, కాళ్ళు కావుతాయి. తాత కట్టించాడమ్మా. ఓకే. ఇది ఒక బిజీ వాళ్ళు ఉంటాడు. ఇది ఒక చాపి. 15 లక్షలు. దీన్ని మామూలు షెడ్ వేసి ఓకే. ఏదంటే స్వామివారికి కళ్యాణం ఏదైనా చేసుకోవాలన్నా మ్యారేజ్ చేసుకుంటారు కదమ్మా, అవునండి. అందుకని ఇది కట్టేస్తున్నాం. అదేమో వరుడికి, ఇది వధువుకి, అదేమో స్టేజ్, ఇదేమో ఇక్కడ భోజనాలకి. ఇప్పుడు మీరు ఈ సన్నిధిలో కళ్యాణం చేసుకోవడానికి ఇప్పుడు సీతారాముల కళ్యాణం ఏమైనా చేస్తారండి? 17వ తారీఖు ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉంది. అంటే మొదటిగా మనం కట్టిన తర్వాత మొదటిగా వచ్చేది కాబట్టి
ప్రతిష్ట అయిన సంవత్సరానికి ఏదైనా ఏర్పాటు మళ్ళీ అటు స్థలం తీసుకున్నాం అమ్మ. కొద్దిగా ఎండగా ఉంది అటు ఒక 6.5 సెంటు తీసుకున్నాం. అది ఏంటంటే వంటశాలకి పంతులు గారికి ఒక గది, లెట్రిన్స్, బాత్రూమ్, వంటశాలకి ఇది కూడా తీసుకోమా అంటే మంగళవారం ఆ షెడ్ ఒక ఆయన ఇచ్చాడు. కార్యక్రమం చేస్తాం. హైదరాబాద్ ఇచ్చారండి. చుట్టూ ఇదే దాన్ని ఏమంటారు కాలాహారం చెప్తున్నాను. కాలాహారమే వాళ్ళే పెద్దాపురం వాళ్ళే చేశారు. 5 లక్షలు ఎంత చేసిన 5 లక్షలు మొత్తం చేసినందుకు ఇంట్లో 2 లక్షలు మొత్తం అన్నీ ఆంజనేయ స్వామి రూపాయలే పెట్టారు. వివిధ రూపాల్లో ఉన్న మళ్ళీ అమ్మ ఇప్పుడు గేటు పెట్టాను చూసావా, ఆ గేటు నుంచి ఇటు మీ కార్లు తిరిగి వెళ్ళొచ్చు ప్రదక్షిణ. ఎందుకంటే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేసుకుంటాం కాబట్టి అందుకోసమని ఇదంతా అయిపోవచ్చింది. కొద్ది వర్క్ జరుగుతుంది. 90% అయిందమ్మా. ఇంకా 10%. మీ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఇచ్చారంటే మేము ఛానల్లో పెడతామండి. ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఎవరైనా మీ అకౌంట్లో మనీ వేస్తారు. ఒకసారి నేను వెళ్ళేటప్పుడు ఇవ్వండి. ఒకసారి స్వామివారిదే ఉందమ్మా, మా స్వామిదే ఇవ్వండి. స్వామివారి నెంబర్, అకౌంట్ నెంబర్ స్వామిదే ఇవ్వండి. ఎవరైనా ఈ వీడియో చూసిన దాతలు ఎవరైనా ఇంకా మాకు చాలా పనులు ఉన్నాయి. అవును సార్, అవును. వెనక వంటశాల ఎన్ని కట్టాలి, ఓకే ఎన్ని ఉండయి. ఇదండి, విన్నారు కదా ఎంత కష్టపడుతున్నారో స్వామి టెంపుల్ని పూర్తి చేయడానికి. ప్రతి ఒక్కళ్ళని కూడా ఇలానే రిసీవ్ చేసుకుంటున్నారండి వీళ్ళంతా. ఇక్కడ కోట హరిప్రసాద్ అంకుల్, కదారి సురేంద్రబాబు గారు, రంగిశెట్టి ఆంజనేయులు గారు, తులసి శివనాగేశ్వరరావు గారు, తులసి అప్పారావు గారు, రంగిశెట్టి మారుతి గారు, రంగిశెట్టి రామాంజనేయులు గారు, తులసి నాగేశ్వరరావు గారు, గోగుల శ్రీనివాసరావు గారు, దాసరి సాంబశివరావు గారు, వీళ్ళంతా కూడా మేము అప్రాక్సిమేట్గా మేము వెళ్ళింది 1:32 ఆ టైంలో వెళ్ళామండి స్వామి దర్శనానికి. ఆ టైంలో కూడా వాళ్ళు ఎంత ఓపిక్గా మాకు ఈ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారో, ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో మేము మాటల్లో చెప్పలేమండి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నిజంగా వాళ్ళని కలవడం కూడా. మన స్వామికి చేసే ఇలాంటి మహత్కార్యానికి 1 కోటి రూపాయల వరకు విరాళం ఇచ్చిన చిమటా శ్రీనివాసరావు గారు చాలా గ్రేట్ అనిపించిందండి నిజంగా. ఆయన సార్ మీరు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసి స్వామి గొప్పతనాన్ని, స్వామికి సంబంధించినవి ఇంకెన్నో చేయాలని, స్వామి కరుణా కటాక్షాలు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మేము ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉందండి. దాతలు ఎవరైనా ఈ గుడిలో మీ వంతు మీరు సాయం చేసి, అది చిన్నదవని పెద్దదవని, ఎంతో కొంత మీకు తోచినంత సాయం, మీకు ఇవ్వగలిగినంత సాయం ఇచ్చి మన స్వామి గుడిని అతి తొందరలో అయ్యేలా మన వంతు సాయం మనం కూడా డైరెక్ట్గా స్వామివారి అకౌంట్ నెంబరే ఇచ్చారు. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. దగ్గరగా ఉన్న వాళ్ళైతే, పరచూరికి దగ్గరగా ఉన్న వాళ్ళైతే తప్పకుండా స్వామిని దర్శించుకొని మీ వంతు సాయం మీరు చేయండి. దూరంగా ఉన్న వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు మాత్రం మా కళ్ళతో మీకు ఈ స్వామి దర్శించుకొని ఆయన కరుణకి, ఆయన కటాక్షాలకి పాత్రలు అవుతారని ఆశిస్తూ, మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు, నీ వెంట ఉన్నాడు.